దగ్గర కోనేటి నీటిని దేవదూతలు ఎందుకు కదిలించారు? యోహాను 5లో బెతెస్దా అనే పేరుగల ఒక కోనేరు యెరూషలేములో ఉండేది. అప్పుడప్పుడు ఒక దేవదూత దిగి వచ్చి ఆ నీటిని కదిలిస్తుందని ప్రజలు నమ్మేవారు. నీరు కదిలిన వెంటనే మొదటగా ఆ కోనేరులో దిగిన వ్యక్తి స్వస్థత పొందేవాడు. కానీ ఒక్క మొదటి వ్యక్తికి మాత్రమే స్వస్థత లభించేది. అందుకే రోగులు, గుడ్డివారు, పక్షవాతం వచ్చినవారు రోజుల తరబడి, వారాల తరబడి, సంవత్సరాల తరబడి వేచి ఉండేవారు. ఒక వ్యక్తి తన వంతు కోసం 38 సంవత్సరాలు అక్కడే వేచి ఉన్నాడు. అయితే అప్పుడు యేసు అక్కడికి వచ్చాడు. ఆయన నీరు కదిలే వరకు వేచి ఉండలేదు. యేసు ఆ వ్యక్తి వైపు చూసి, నీవు స్వస్థత పొందగోరుచున్నావా? అని అడిగాడు. ఆ తర్వాత ఆయన, లేచి, నీ పరుపును ఎత్తికుని నడువు అని చెప్పాడు. మరియు ఆ క్షణంలో ఆ వ్యక్తి స్వస్థత పొందాడు. నీటి వలన కాదు, దేవదూత వలన కాదు, కాని వాక్యం వలన. ఎందుకంటే పరిస్థితులు పరిపూర్ణంగా